నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే స్వలింగ సంపర్కుల హక్కుల కల్పనకు వాటిని పరిరక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. స్వలింగ వివాహాల్ని గుర్తించని ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టాన్ని కొట్టివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే స్వలింగ సంపర్కులు కలిసి ఉండొచ్చని తెలిపింది. స్వలింగ సంపర్కులైన జంటలపై ఎలాంటి వివక్ష చూపించొద్దని, వారి హక్కుల్ని కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. స్వలింగ వివాహానికి చట్టపరమైన ధృవీకరణ కోరుతూ వేసిన 21 పిటిషన్లపై 5 సభ్యుల ధర్మాసనం 4 వేర్వేరు తీర్పుల్ని ఇచ్చింది. సీజీఐ సహా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ నరసింహ వేర్వేరు తీర్పులు ఇవ్వగా జస్టిస్ రవీంద్ర భట్ తీర్పుతో తాను ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ హిమా కోహ్లీ చెప్పారు. ఈ తీర్పు వెలువరిస్తూ స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తేకుంటే మనం మళ్లీ స్వాతంత్రానికి పూర్వపు స్థితికి వెళ్లినట్టేనని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ప్రత్యేక వివాహ చట్టం మార్చటం పార్లమెంటు విధి అని, కోర్టు ఆ చట్టాన్ని రూపొందించదని స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలకో సంపన్న వర్గాలకో పరిమితం కాదన్న జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలను మిగిలిన 4 జడ్జిలు సమర్థించారు. స్వలింగ సంపర్కులు పిల్లల్ని దత్తత తీసుకునే అంశంపై జస్టిస్ చంద్రచూడ్ తీర్పుతో జస్టిస్ రవీంద్ర భట్ విభేదించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సిఐడి తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్కి ఈ కేసులో 17A సెక్షన్ వర్తించదన్నారు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదన్నారు. 17A సెక్షన్ అవినీతి పరులకు రక్షణ ఛత్రం కాకూడదని రోహత్కి వాదనలు వినిపించారు. అనంతరం చంద్రబాబు తరపున వర్చువల్ గా వాదనలు వినిపించిన హరీష్ సాల్వే ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17A వర్తిస్తుందని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపుల్ని నిరోధించేందుకే 17A ఉందన్నారు. 17A లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందని వివరించారు. స్కిల్ కేసులో రిమాండ్ రిపోర్ట్, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయని, విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా ఏపీ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. కోర్టు సెలవుల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిలిచ్చే అంశాన్ని పరిశీలించాలని సాల్వే విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తమ వాదనల్ని లిఖితపూర్వకంగా సమర్పిస్తామని సాల్వే తెలిపారు. ఇందుకు అంగీకరించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన ఫైబర్నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దన్న ఆదేశాల్ని పొడిగించాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు అప్పటి వరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సిఐడికి సూచించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ కోర్టు విచారణ జరపగా ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై కేసు నమోదు చేశారని చంద్రబాబు వాదించారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు జైలులో ఇచ్చే లీగల్ ములాఖత్లకు అధికారులు కోత పెట్టారు. రోజుకు ఇచ్చే 2 లీగల్ ములాఖత్లను 1కి కుదించారు. చంద్రబాబు ములాఖత్ల కారణంగా సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు పడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైలు అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారు. అయితే 5 వారాల నుంచి లేని భద్రతా ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై వరుస కేసులు పెడుతూ లీగల్ ములాఖత్లను కుదించడమంటే కుట్రే అని తెలుగుదేశం వర్గాలు ఆరోపించాయి. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో న్యాయవాదులతో సంప్రదింపులు అత్యంత కీలకమని, ఈ సమయంలో ములాఖత్లను కుదించడమేంటని నిలదీస్తున్నారు. అటు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో తెలుగుదేశం నేతలు ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ను కలిసి ములాఖత్తులు కుదించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు, తెలుగుదేశం మద్దతుదారులు తనను కలవకూడదని చెప్పడానికి ప్రభుత్వానికి హక్కు ఎక్కడదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పే ఉందని నిలదీశారు. పార్టీ కార్యకర్తలు తమ బిడ్డల్లాంటి వాళ్లని పేర్కొన్న ఆమె, బాధలో ఉన్న అమ్మను కలవాలని వచ్చే వారికి చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటని నిలదీశారు. డబ్బు, మద్యం పంచి ఎన్నికల్లో గెలవాలని భారాస సర్కారు చూస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ఉండాలని సీఎం కేసీఆర్ కు సవాలు విసిరిన రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేసేందుకు వెళ్లగా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని గాంధీ భవన్ కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. పలువురు నేతలు, కార్యకర్తలు సహా అంజన్ కుమార్ యాదవ్ ను పోలీసులు వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. తర్వాత గాంధీభవన్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి, భారాస దిగజారుడు రాజకీయాల్ని ప్రజలు ఉప ఎన్నికల్లో చూశారన్నారు. మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగేందుకు భారాస సిద్ధమేనా అని రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు.
అటు ప్రవళిక విషయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీసీపీపై కేసు పెడతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మృతి చెందిన అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం బయటికెలా వచ్చిందని ప్రశ్నించారు. సీజ్ చేసిన ప్రవళిక ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఫోన్ సమాచారంపై ఫోరెన్సిక్ నివేదిక రాకముందే డీసీపీ ప్రెస్ మీట్ ఎలా పెడతారని నిలదీశారు. డీసీపీపై నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచంలోని 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటయ్యే రోజు ఎంతో దూరం లేదని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సముద్ర సామర్థ్యం బలంగా ఉన్నప్పుడు దేశానికి ప్రపంచానికి మేలు జరిగిందని, అందుకు చరిత్రనే సాక్ష్యమని తెలిపారు. 10 ఏళ్లలో ఈ రంగం అభివృద్ధి కోసం విధానపరంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. గత 10 ఏళ్లలో దేశంలోని ప్రధాన ఓడరేవుల సామర్థ్యం రెట్టింపు చేశామని, ఓడరేవులకు కనెక్టివిటీ పెంచేందుకు వేలాది కిలోమీటర్ల రోడ్లు వేసినట్టు మోదీ వివరించారు. తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పెంచేందుకు చేపట్టిన చర్యలు ఉపాధి కల్పన సహా సులభతర జీవనానికి దోహదం చేశాయన్నారు. గ్లోబల్ మ్యారిటైమ్ భారత్ సమ్మిట్ను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడిన ప్రధాని G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్ మధ్యప్రాచ్యం ఐరోపా ఆర్థిక కారిడార్పై చారిత్రక ఒప్పందం జరిగినట్లు గుర్తు చేశారు. నేడు కొత్త ప్రపంచ క్రమం రూపుదిద్దుకుంటోందని, ఈ దశలో కొత్త ఆకాంక్షలతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 59 హామీలతో కూడిన 106 పేజీల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ, మధ్యప్రదేశ్ పౌరులకు 25 లక్షల ఆరోగ్య బీమా, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు, మధ్యప్రదేశ్ తరపున ఐపీఎల్ జట్టు తదితర హామీలను ఇందులో పొందుపరిచింది. రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా సమాజంలో అన్ని వర్గాలపై కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది. 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తామని పేర్కొంది. మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని తెలిపింది. పాఠశాల విద్య ఉచితంగా అందిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. 2 ఏళ్ల వరకు నిరుద్యోగులకు 1500 నుంచి 3000 రూపాయల వరకు నిరుద్యోగ భృతి అందిస్తామని వెల్లడించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా నవంబర్ 17న పోలింగ్ జరగనుంది.